తెలంగాణ భవన్లో జూబ్లీ హిల్స్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రజలకు కారు కావాలో బేకారు కావాలో తెలుసుకోవాలని కార్యకర్తలు ప్రచారం చేయాలన్నారు. తెలంగాణలో ముగ్గురు అక్కలే హ్యాపీగా ఉన్నారని, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కోసం కాంగ్రెస్ కోట్లు ఖర్చు పెడుతోందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ దగ్గర డబ్బు తీసుకుని దొంగ ప్రమాణాలు చేయాలని కేటీఆర్ అన్నారు. అనేది ఒకటే, మన ప్రజలకు ఒకటే అడగాలి, సింపుల్ ముచ్చట. ఇదర్ కార్ హై ఇదర్ పూరే దో బేకార్ పార్టీ అని. కారు కావాలన్నా బేకార్ కావాలన్నా అని అడగాలి, అంతే, ఏం లేదు. 24 నెలల్లో ఇవ్వలేదో అర్థమైంది హైదరాబాద్ ప్రజలకు కూడా. అయిందా లేదా? ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నా, ముగ్గురే ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు. గీతక్క, సీతక్క, సురేఖక్క ముగ్గురే సంతోషంగా ఉన్నారు. గీతక్క అంటే రేవంత్ అన్న భార్య, సీతక్క, సురేఖక్క మంత్రులు, వాళ్ళు ముగ్గురే సంతోషంగా ఉన్నారు ఆడబిడ్డలు. కానీ ముఖ్యమంత్రి మాటలు ఎట్లున్నాయి? 1 కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు. నువ్వు కోటీశ్వరులు చేసినేమో కానీ ఉన్న ఇల్లు గుల్లగొట్టకపోతే చాలు. తులం బంగారం అన్నాడు. నాకైతే డౌట్ ఏంటంటే మెడల మంగళసూత్రం గుంజుకోకపోతే ఈయన గొప్పోడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఏమున్నది అంత గరీబ్గా ఉన్నారు జూబ్లీ హిల్స్లో, బస్తీలలో పోయి పైసలు కుమ్మితే అయిపోతాయి ఓట్లు అనుకుంటారు. మనం ఏం చేయాలి ఎరికేనా? పైసలు ఇస్తే బరాబర్ తీసుకోవాలి, ఏం సిగ్గుపడేది కూడా దొంగ పైసలు ఇవ్వాలి. తీసుకొని ఏం చేయాలి ఎరికేనా? మీకు ప్రామిస్ చేయమంటారు, ఒట్టేయాలంటారు, ఇమానం అంటారు, ప్రమాణం అంటారు, బిడ్డ మీద ఒట్టు, తల్లి మీద ఒట్టు, దేవుని మీద ఒట్టు అంటారు. మీరు కూడా ఏం హుషారుగా ఏం చేయాలి తెలుసా? రేవంత్ రెడ్డి మీద ఒట్టు పెట్టిన మంచి ఏం కాదు కానీ అది కాదు. లోపల ముందే ఏమనాలంటే ప్రమాణం అంటే చేయి చాపాలి, లోపల మనసులు ఏమనుకోవాలి తెలుసా? తుప్పాలు అనుకొని ఇక బయటపడి ఏం చెప్తుంది అన్నారు. మోసాన్ని మోసంతోనే చేయించాలి కదా. మరి ఏం కాదు, అది పాపపు సొమ్ము, దొంగ సొమ్ము. అది తీసుకొని మాట తప్పితే కూడా ఏం నష్టం లేదు. మొత్తం జూబ్లీస్ అందరికి చెప్పుర్రి, 5,000 ఇస్తే 5,000 తీసుకోరి, ఇంకా మీకెళ్ళి 5,000 అడుగురి.